హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఫెడరల్ బ్యాంక్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్లకి మనమైతే 30th డిసెంబర్ నుంచి జనవరి 8 లోపు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్లో మనకు ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకి 30th డిసెంబర్ అయితే రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 8th జనవరి. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 1st ఫిబ్రవరి నుంచి అయితే ఉంటుంది. అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేసినారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్టులకి 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. మనమైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మా ఏజ్ వచ్చేసి అబౌట్ 20 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ నుంచి ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు. ఇక్కడ వచ్చేసి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంఎస్ ఆఫీస్లో మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అయితే ఇస్తామని అయితే మెన్షన్ అయితే చేసినారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా స్టార్టింగ్ శాలరీ 19,000 నుంచి లాస్ట్గా మనకి 38,000 ప్లస్ ఇంక్రిమెంట్స్ కలిపి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాబబేషన్ పీరియడ్ వచ్చేసి 6 months అయితే ఉంటుంది. ఈ యొక్క బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో మనం ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ యొక్క బ్రాంచ్ స్టేట్లో మనకైతే పోస్టింగ్ అయితే ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే స్టేట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసి మనకి ఈ యొక్క బ్యాంక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మనకి అస్సాము, ఢిల్లీ, గోవా, కర్ణాటక, కేరళ మరియు మధ్యప్రదేశ్ బ్రాంచెస్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని అయితే తెలియజేశారు. దాంతోపాటుగా మన తెలుగు జిల్లాల్లో చూసుకుంటే ముఖ్యంగా మనకి తెలంగాణలోని హైదరాబాద్ జిల్లాలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని అయితే మెన్షన్ అయితే చేసినారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకి ఎగ్జామ్ అయితే ఉండదు, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టెస్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ బేస్ చేసి మనకైతే ఈ యొక్క పోస్టులకు అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క పోస్ట్కి మనం 10th మార్క్స్, ఒకవేళ మీరు 12th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ మనకి 10th పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అయితే ఇంపార్టెంట్ ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేస్తున్నప్పుడు. దాంతోపాటుగా మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వాళ్ళు క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. ఎవరైతే బీసీ ఎవరైతే జనరల్ కేటగిరీ నుంచి ఉంటారో వాళ్ళందరికీ 500 రూపీస్ ఫీజు అయితే మెన్షన్ చేసినారు. అలాగే ఎస్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ ఫీజు అయితే మెన్షన్ అయితే చేసినారు ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసుకుంటే 60 మార్క్స్కి అయితే ఉంటుంది. 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. సో ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయితేనే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత సెలెక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే 10th ప్లస్ ఫెడరల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్రాంచెస్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఫ్రెండ్స్. ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దండి. శాలరీ కూడా బాగానే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ శాలరీ కూడా పెరుగుతూ పోతుంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.